చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు ఆ ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే. నేనున్నాను కదా, వాడి గురించి తెలియబట్టే నీకు అడ్వైజ్ చేశాను. థర్డ్ ఐ అనే నాకు తెలిసిన డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది. దానిలో చాణక్య అనే ఒక డిటెక్టివ్ ఉన్నాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, మంచి డైనమిక్ పర్సన్ కూడా. అతన్ని పంపిస్తాను. వాడు కాను కేసు టేకప్ చేస్తే కేసు డేస్లో తేలిపోతుంది. ఏంటి, పంపించనా? సరే, పంపించు. అయితే రేపే పంపిస్తాను. వస్తాను, బాయ్. నువ్వేమో అనుకోనంటే నేను ఒక మాట అడగనా? అడగండి. పొద్దుట్నుంచి చూస్తున్నాను, నువ్వేదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతున్నావు. కూతురు, అల్లుడు, చిన్న కొడుకు పోయారన్న బాధ, లేక బతికుండి కూడా పట్టించుకొని పెద్ద కొడుకు గురించి బెంగ? అవేం కావు. మరేంటో నాకు చెప్పమ్మా. నేను నీకు తల్లిలాంటి దాన్ననుకో. మనసులో బాధ కావలసిన వాళ్లతో చెప్పుకుంటే కాస్త ఊరట కలుగుతుంది. చెప్పమ్మా. పాతికేళ్ల క్రితం ఇదే రోజున నాకు ఆడపిల్ల పుడుతుందని మా ఊరి బైరాగస్వామి జోష్యం చెప్పాడత్తయ్య. ఆయన చెప్పినట్టే నాకు ఆడపిల్ల పుట్టింది. కానీ ఆ బిడ్డ నాకు దక్కలేదు. ఆ బైరాగస్వామి చెప్పిన మాటలు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి అత్తయ్య. నా బిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందో. అవును, నీ కన్న బిడ్డ ఎలా తప్పిపోయిందమ్మా? ఆడపిల్ల పుడితే మా ఇంటికి అదృష్టం అని చెప్పిన అదే బైరాగస్వామి ఊరికి అరిష్టం అని కూడా చెప్పాడు. ఊరి బాగు కోసం బిడ్డని పొలిమేర దాటించమని మా వారిని హెచ్చరించాడట. ఆ మాటలు మా వారి మీద బాగా పనిచేశాయి. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మా వారే నా బిడ్డను గంగపాలు చేశారు అత్తయ్య. ఇన్నాళ్ళు అప్పిచ్చి రాబందులా పీకుతున్న సేటు ఇప్పుడు అడగకుండానే వడ్డీకి అప్పిస్తానంటున్నాడు. పోయిందనుకున్న కాంట్రాక్టు తిరిగి నీకే వచ్చింది. ఇది దేనివల్ల అంటావు ధర్మ? అంతా ఇందు వచ్చిన వేళ విశేషమే. ఉన్నమి రాత్రి అదృష్ట దేవతగా ఇందు నీకు దొరికింది. ఇక మీదట నువ్వు పట్టిందల్లా బంగారమే. చూడు చెల్లెమ్మ, ధర్మ జాతకం ప్రకారం మీ కుటుంబానికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి. కానీ ఇందు నీ ఇంట్లో ఉన్నంతకాలం నీకు ఏ కష్టాలు ఉండవు. ఉన్నమిలో వచ్చిన ఇందు మిమ్మల్ని వదిలేసింది అంటే అప్పుడు మీ జీవితం తరిగిపోతున్న క్షీణచంద్రుల్లా అవుతుంది. శాంతి, ఇదే పౌర్ణమి నాడు నాయుడు గారు చెయ్యకూడని తప్పు చేశారంటమ్మా. ఏం చేశారమ్మా? ఊరి బాగు కోసం తన కన్న కూతుర్ని, అది పూరిటి గుడ్డుని గంగపాలు చేశారంట. ఏ కన్న తండ్రైనా అలా చేస్తాడా? అదేమన్నా గొప్ప? నా దృష్టిలో అది త్యాగం కాదు, మూర్ఖత్వం. కన్న తండ్రి కసాయి తండ్రి అవడం అంటే ఇదే. ఇందాకేమన్నా చెప్తుంటే నాకు ఏడుపొచ్చిందమ్మా. వినడానికి బాధగానే ఉంటుంది,
ఏ పరిస్థితుల్లో నాయుడు గారు అలా చేయాల్సి వచ్చిందో అది కూడా ఆలోచించాలి కదా. ఊరు బాగు కోసం నాయుడు గారు తన బిడ్డను కాదనుకున్నారు. తన స్వార్థం కన్నా తన స్వప్రయోజనాల కన్నా ఊరి బాగే ముఖ్యమనుకున్నట్టున్నారు. ఎంత ఇదైతే మాత్రం ఎవరన్నా అలా చేస్తారా? అంతెందుకు, నువ్వు అలా చేస్తావా? ఆ క్షణంలో నాయుడు గారికి అలా అనిపించుంటుంది. బలరాంకు భయపడి నేను మీ అల్లుడు గారు ఊరు దాటలేదా? లక్ష్మి చెప్పబట్టి ఆ క్షణంలో మాకలా అనిపించింది, చేశాం. నాయుడు గారి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అంటే నువ్వు నాయుడు గారిని సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదమ్మా. ఒకవేళ నాయుడు గారు బిడ్డను గంగపాలు చేయలేదనుకో, ఊరు సర్వనాశనం అయ్యుండేది కదా. అప్పుడు నాయుడు గారిని ఆడుపోసుకునేవాళ్ళు, ముక్కని చేతులే వేలెత్తి చూపించేవి. పైగా మనకు మంచి జరగకుండా పోయుండేది. మనకి మంచి జరగకుండా పోవడం ఏమిటే? ఏమిటి నువ్వనేది? అదే మనకంటే ఊరికి మంచి జరగకుండా పోయిండేది అంటున్నాను. అది కాదే, అసలు నేను చెప్పేది ఏమిటంటే, నువ్వెని చెప్పు. నాయుడు గారు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నలుగురు బిడ్డలకు తల్లివై ఉండి కూడా సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా నాయుడు గారిని వెనకేసుకొస్తున్నావా? మనలో మన మాట. యమునంటే మొదటి నుంచి నీకు ఇష్టం లేదు కదూ? ఇందు ఈ ఇంటి కోడలు కాకుండా అడ్డుపడింది నువ్వే కదూ? అమ్మా, జరిగిపోయిన దాని గురించి పదే పదే అనుకుని ఏం లాభం? బాధపడి ప్రయోజనం ఏమిటి చెప్పు? నీ కన్న బిడ్డ దూరం అయితే యమున బాధ ఏమిటో నీకు తెలిసొచ్చేది. తన కన్న కూతురు బతుకుందని యమునకు తెలిసింది. దేవుడు దయామయుడు. ఆ తల్లి మనసును ఇంకా ఇంకా బాధ పెట్టడు. తప్పకుండా ఆ తల్లి కూతుళ్ళను కలుపుతాడు. మిస్టర్ బాలాజీ ఉన్నారా? నేనే బాలాజీని. ఇంతకు మీరెవరు? థర్డ్ ఐ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన డిటెక్టివ్ చాణక్యని. ఓ, డిటెక్టివ్ చాణక్య మీరేనా? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. లోపలికి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇందు, ఇందు, నేను చెప్పాను డిటెక్టివ్ చాణక్య గారని. ఈయనే. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ వైన్ షాప్లో జరిగిన సంఘటన గురించి నరేష్ నాతో చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. సైనైడ్ కలిపిన లిక్కర్ బాటిల్స్ మా వైన్ షాప్కి చేర్చిందెవరో మీరు కూపి లాగాలి. నెక్స్ట్, సైనైడ్ కలపాల్సిన అవసరం ఏంటో, ఏ మోటివ్తో వాళ్ళు కలిపారో, కల్తీ చేసింది ఎవరో కూడా తెలుసుకోవాలి. కల్తీ చేసింది షాప్కి చేర్చింది ఒకరేనా లేక వేరు వేరు వ్యక్తులా అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే మేడం, అలాగే చేద్దాం. ఈ కేసుని స్టేజెస్గా విభజిస్తే సైనైడ్ మద్యం స్టాకు షాపుకి ఎలా వచ్చిందా అనేది ఫస్ట్ స్టేజ్లో తెలుసుకోవాలి. విస్కీ అబ్బుల్ అనే వ్యక్తి ఆ స్టాక్ తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఐ సీ. మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సైనైడ్ వల్లే చావులు సంభవించాయని తెలుస్తోంది. అయితే కేవలం సైనైడ్ కలిసిన మద్యం వల్లే చనిపోయారా లేక వేరే కారణాల వల్ల చనిపోయారా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సైనైడ్ కలిసిన మందు తాగే చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాంటప్పుడు వేరే కారణాలు ఏముంటాయి? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్సే తప్పంటారా? 100% తప్పని నేను అనడం లేదు. అలాగే 100% నిజమని నమ్మి కూర్చోకూడదు. నిజం బయటపడాలంటే అన్ని కోణాల నుండి ఆలోచించి ప్రయత్నించాలి. మేడం, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మందు తాగి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించాలి. వాళ్ళని విచారించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు. మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తే ఎక్కడైనా ఎవరి ద్వారానైనా క్లూ దొరకచ్చు. రండి. వస్తాను. మనిషిని చూస్తే కాస్త చురుగ్గానే కనిపిస్తున్నాడు. ఇతని వల్లైనా మన ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుండు. తాగినాడే కడతాడు తాళపని అన్నట్టు
ఈ అజ్ఞాతవాస సంరక్షణ భారాన్ని నా నెత్తినేసుకున్నందుకు కాపలా కాయాలి, ఫ్లాస్కులు తేవాలి, క్యారియర్లు ముయ్యాలి, మందు కొట్టించి అప్పుడప్పుడు తిట్లు కూడా తినాలి. ఏంటి పొద్దున్నే రామాయణం మొదలు పెట్టావు? అబే నీ గురించి కాదలుడు, నా గురించే అనుకుంటున్నాను. నా జన్మే అలాంటిది. ఏం చేస్తాం, పడాల్సిందే, అనుభవించాల్సిందే. నీకు నచ్చితే తెగ పొగుడుతావు, లేదంటే వాళ్ళ వంక వీళ్ళ వంక చెప్పి తిడతావు. అనలుడు అను, నువ్వు అనాలి, నేను పడాలి. సరే గాని అదిగో క్యారియర్ తీసుకొచ్చాను. అందులో ఏట పలావు, కోడేపుడు, గుమ్మిడాయలు పులుసు, వైట్ రైస్ ఉన్నాయి. నీకేది కావాలంటే అది లాగిచ్చు. నాకు ఇప్పుడేం తినాలనిపించడం లేదు మావయ్య. నన్ను తింటున్నావుగా. నాకిప్పుడు సీతను చూడాలని ఉంది. సీతను చూడాలని ఉందా? దేనికి? దేనికని అడుగుతావేంటి? నా పిల్లని నేను చూడకూడదా? దానికి కూడా నీ పర్మిషన్ కావాలా? నేను ఇప్పుడు అర్జెంటుగా సీతను చూడాలి. ఏంటి ఇది? లేడీకి లేచితే పరిగినట్టు ఏంటిది? చిన్న కూరళ్ళ మారం చేస్తావేంటి? ఈ లాడ్జి దాటితే మన పరిస్థితి ఏమిటో తెలుసు కూడా పిల్లని చూడాలని మారం చేస్తావేంటి? వద్దు, ఈ స్పీడ్ బ్రేకర్ కహానీలు వద్దు. నేను ఇప్పుడు సీతను చూడాలి, సీతతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అల్లుడు అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మునిపట్టు పడితే ఎలాగా? మొండిపట్టు లేదు, ఉడింపట్టు లేదు. నేను ఇవాళ సీతను చూసి తీరవలసిందే. చెప్పితే వినిపించుకోవేంటయ్యా? చెప్పేది నీకు కాదు, నువ్వు బయటకు తగ్గిలేదయ్యా. ఇప్పుడు నువ్వు సీతను చూడాలి, అంతే కదా? సరే, నా తిప్పలేవనే పడి సీతకి మెసేజ్ ఇస్తాను. 2 గంటల్లో సీత ఇక్కడ ఉండేలా చేస్తాను, సరేనా? కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. పిచ్చోడా ముందు ఈ క్యారియర్ సంగతి చూడు. ఫోన్ చేయవయ్యా. జిల్ దిల్ వైన్స్ లో సైలెంట్ మద్యం తాగి చనిపోయిన వాళ్లలో అధిక శాతం మన కాలనీ వాసులే. జిల్ దిల్ వైన్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక దుర్మార్గపు పని చేయడానికి తయారవుతోంది. కేవలం తమ షాపులో మద్యం తాగిన కారణంగానే మరణాలు సంభవించలేదని, వేరే ఎక్కడో తాగి వచ్చి అది చాలక ఇక్కడ కూడా తాగి చనిపోయారంటూ మృతుల కుటుంబాల నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి ఆ వైన్ షాప్ యాజమాన్యం మన కాలనీకి రానున్నట్టుగా నాకు రహస్య సమాచారం అందింది. కేసును మాఫీ చేయించుకోవడానికి పోలీసు అధికారుల సలహా మేరకు వాళ్ళు ఇలా చేయబోతున్నట్టు నాకు వర్తమానం అందింది. కనుక సోదరిమణులారా, మీరేం చేస్తారంటే ఆ వైన్ షాప్ యాజమాన్యానికి సంబంధించి ఎవరొచ్చినా సరే మీరు వదలకూడదు. నిలదీయాలి, నిలబెట్టి కడగాలి. నేను చెప్పినట్టుగా స్టేట్మెంట్ అడిగితే తరిమి పిచ్చ కొట్టుడు కొట్టాలి. డబ్బు విసురుతారు, లొంగొద్దు. ఎవరెవరి చేతో చెప్పిస్తారు, వినొద్దు. చాలా రకాలుగా ప్రలోభ పెడతారు, ఆలకించొద్దు. చెయ్యాల్సిందంతా చేసి తిరిగి మా తప్పేం లేదంటూ మీ చేత చెప్పించాలనుకుంటున్నారు. అదేం కుదరదు. అలా చెప్పమంటూ మీరంతా ఎదురు తిరగాలి. నమస్కారం, నా పేరు ఇందు. నేను జిల్ వైన్స్ ఓనర్ శాంతి గారి కూతుర్ని. మా వైన్ షాప్లో సైలెంట్ మద్యం తాగి మీ కాలనీ వాళ్ళు చాలామంది చనిపోయారు. కానీ మా షాప్లో కల్తీ మద్యం తాగడం వల్లే చనిపోలేదని మేము అనుమానిస్తున్నాం. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ చేత పరిశోధన చేస్తున్నాం. ఇదిగో ఈయనే డిటెక్టివ్ చాణక్య. మాకు తెలిసి మేము ఏ తప్పు చేయలేదు, అయినా ఘోరం జరిగిపోయింది. దానికి మూల కారణం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మా ఈ ప్రయత్నానికి మీరంతా సహకరించాలి. చనిపోయిన వాళ్ళందరూ రెగ్యులర్గా మా షాప్కి వచ్చి తాగేవాళ్ళ, లేక వేరే షాపుల్లో కూడా తాగే అలవాటుందా? ఏయ్, చేసిందంతా చేసి ఇప్పుడు ఎంక్వైరీ పేరుతో మమ్మల్ని అదోలు చేయడానికి వచ్చావా?
మాకు తెలుసు మీరు అలా అడుగుతారని మాకు ముందే తెలుసు. మీ గురించి ఎవరికి తెలియదని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. పేదోళ్ళ పేదరికమే మీ పెద్దోళ్ళకి పెట్టుబడి. ఇంకా చూస్తారేంట్రా? కొట్టండ్రా. ఆగండి, దయచేసి ఆగండి. ముందు మేము చెప్పేది వినండి, ఆ తర్వాత కొడతారు చంపుతారు మీ ఇష్టం. అడపాల ధర్మారావు గారు మా నాన్నగారు. ఆయన ఎలాంటి వారో, మా కుటుంబం ఎలాంటిదో మీ అందరికీ కాకపోయినా మీలో కొందరికైనా తెలిసే ఉంటుంది. జిల్ జిల్ వైన్ షాప్ మా అమ్మగారి పేరు మీద ఉన్నా దానికి మా అమ్మగారికి ఏ విధమైన సంబంధమూ లేదు. మా పెద్దన్నయ్య ఎక్కడ తగలేస్తాడో అన్న భయంతో మా అమ్మగారు ఆ షాప్ని తన పేరు మీద తీసుకున్నారు. మా పెద్దన్నయ్య జయకృష్ణ పేరుకు మాత్రమే, పెద్దన మొత్తం సీతా బలరాందే. కొన్ని కారణాల వల్ల ఆ షాప్ మా చేతికొచ్చింది. దాన్ని మా చిన్నన్నయ్య హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. చేసుకున్న గంటకే కల్తీ మద్యం చావులు మొదలయ్యాయి. మా చిన్నన్నయ్య షాప్ని స్వాధీనం చేసుకోకముందే కల్తీ మద్యం స్టాక్ షాప్లో ఉండుండాలి. అంటే కావాలని సీతే ఆ పని చేసుండొచ్చుగా. పైగా షాప్ మా స్వాధీనం అయ్యాక స్టాక్ అమ్మింది ఆ బలరామేనట. ఆయనే కల్తీ మద్యం అమ్మడొచ్చుగా. అదేం తెలుసుకోకుండా మీరు మమ్మల్ని తప్పుబట్టి మా మీద దాడి చేసి ఏం ప్రయోజనం? ఒకవేళ మేమే గనక తప్పు చేసుంటే ఇలా మీ ముందుకు రాగలవా? నిజం తెలుసుకునే ప్రయత్నం చేయగలవా? మేము కాదు, మీరు కాదు, ఎవరు చేసినా తప్పు తప్పే. దోషులు దండింపబడాలి. ఖచ్చితంగా సీత ఏదో ఒకటి చేస్తుంటుంది. మీ కాలనీ వాసులు ఇంతమంది చనిపోయినా ఆ సీత వచ్చి పలకరించిందా, పరామర్శించిందా, సహాయం చేసిందా? అవే ఏం లేదే. మేమే తప్పు చేసుంటామని మీరు అనుకోవడం కన్నా సీత ఎందుకు చేసుండకూడదని ఆలోచించచ్చుగా. ఒకసారి ఆలోచించి చూడండి. మా మీద దాడి చేయడం వల్ల మీకు న్యాయం జరగదు. తప్పు చేసింది ఎవరో తెలుసుకొని వాళ్ళని శిక్షించాలన్నదే మా అభిమతం. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధర్మారావు గారు అమ్మాయి చెప్పింది సబబుగానే ఉంది. తప్పు చేసిన వాళ్ళు మన ముందుకు అంత ధైర్యంగా ఎందుకు వస్తారు? ఆ సీత కూడా ఈ పని చేసే అవకాశం ఉంది. అదేదో ఇప్పుడే తెలుసుకుందాం. పదండి పదండి. సీత 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 సీత